హాయ్, వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సున్నుండలు అయితే చేస్తున్నారండి. ముందుగా పొట్టున్న మినపప్పును తీసుకొని ఇలా వేయించుకోవాలి. వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని మాడకుండా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. పొట్టుపప్పు అయితే మనకి మంచిదండి, బలం. కానీ సున్నుండలు ఇలా మినపప్పు ద్వారగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనము పిండిని వేయించుకున్న మినుముల్ని మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదంటే మిల్లుకైనా ఇచ్చి ఆడించుకోవాలండి. మనము కేజీ మినప్పప్పు అయితే కేజీ పంచదార కానీ కేజీ బెల్లాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ వద్దనుకున్న వాళ్ళు బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. ఈరోజు మేమైతే పంచదారే యూజ్ చేస్తున్నాము. మనం తీసుకున్న క్వాంటిటీ ఎంతైతే పంచదార కూడా అంతే తీసుకోవాలండి. వీటిని ఇప్పుడు పిండిని తీసుకొని పంచదార అన్నీ వేసుకున్న తర్వాత నెయ్యి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మనము సున్నుండలు అయితే కలుపుకోవాలి, చుట్టుకోవాలి. ఇలా సమ్మర్ సెలవులనని పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదండి, అందుకని సున్నుండలు ఇలా చేసి పెట్టామంటే పిల్లలు ఇంటి దగ్గరే ఉండి చక్కగా తిని హెల్తీగా ఉంటారు. ఇలా ముద్దలుగా చిన్న చిన్న ఉండలుగా లడ్డూల్లాగా చేసుకోవాలి, చిన్న సైజు. ఇదిగోండి ఇలా. ఇక్కడ మా మేనకోడలు కూడా చిన్న చిన్న లడ్డూలు చేస్తుంది, సున్నుండలు. ఇదిగోండి ఇలా అయితే చేసుకోవాలి సున్నుండల్ని. ఇవి బాగా ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకోవాలి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఆర్ఆర్ వ్లాగ్ 28 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి.